ఉడుకన్నంలో కలుపుకొని ఈ పచ్చడి తింటుంటే ఉంది కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నది స్వయానా నా చేతులతో పండించిన బుడమకాయ. ఈ బుడమకాయతో మనము పచ్చడి చేసి రుచికరంగా భోంచేద్దాం. రండి ఈషా లైవ్ కిచెన్ కి వెళ్దాం. బుడమకాయని మరియు ఈ ఇతర పదార్థాలని కట్ చేసి పెట్టుకోండి. మిక్సీ జార్ తీసుకొని ఒక కట్ట కొత్తిమీర, బుడమకాయ ముక్కలు, మీ టేస్ట్కి తగ్గట్టుగా చింతపండు, పచ్చిమిరపకాయలు, ఒక 5 వెల్లుల్లి రెమ్మలు, తగినంత ఉప్పు, 2 చిన్న చెంచాల జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోండి. ఇలా పేస్ట్ తయారు చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని, బాండీ వేడెక్కిన తర్వాత తగినంత ఆయిల్ పోసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, ఒక 4 ఎండుమిరపకాయలు, తగినంత కరివేపాకు, కట్ చేసిన వెల్లుల్లి రెమ్మలు, తగినంత పసుపు వేసి బాగా కలపండి. ఈ పదార్థాలన్నీ వేగిన తర్వాత మీరు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని దీంట్లో కలపండి. దీన్ని పోపు లేదా బగారా అంటారనమాట. ఈ పేస్ట్తో పోపు బాగా కలిసేదాకా కలిపి మంచి స్మెల్ కోసం కరివేపాకు రెమ్మలు వేయండి. స్టవ్ సిమ్లో పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వండి. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు వదిలేయండి. చూసారు కదా, వావ్, చాలా బాగా కుదిరిందండి. నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. రండి వెంటనే తినేద్దాం. ఇప్పుడు ఉడుకన్నంలో కలుపుకొని ఈ పచ్చడి తింటుంటే ఉంది కదా, అసలు ఏ బిర్యానీ కూడా పనికిరాదండి. అబ్బబ్బబ్బా.